హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి మటన్ పికిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. అసలు ఈ కొలతలతో చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. 1 ఇయర్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చండి పచ్చడి అయితే. ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నానండి. నేను కిలో మటన్ తీసుకున్నాను. మటన్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి మనము. నేను బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే వేసేసానండి. మటన్ మొత్తం అయితే మనం బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఒక 2 టైమ్స్ దాకా అయితే. ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ మనం పచ్చడిలో వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం ఉడికించకైతే కొద్దిగా సాల్ట్ వేసేసాను. అలాగే పసుపు వేసేసుకోవాలండి. సాల్ట్లో కొద్దిగా పసుపు వేసేసి మనం కొంచెం వాటర్ వేయాలండి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. లైట్గా నేను వచ్చేసి చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వేసానండి, అంతేనండి. వేయక వేసానండి. వాటర్ కూడా కొంచెం అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి మనం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. అంత ముక్కలకల్లా పసుపు, ఉప్పు, ఆయిల్ అంతా పట్టేలాగైతే కలిపి పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేసాలండి. పెట్టేసిన తర్వాత ఒక 3 విజిల్స్ దాకా అయితే రానివ్వాలండి. మనం మటన్ లేతగా ఉందా లేక ముదురుగా ఉందా అనేది చూసి విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. నాకు కొద్దిగా లేతగానే ఉంది. 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఈ లోపు అక్కడ విజిల్స్ వచ్చేలోపు అయితే ఇక్కడ నేను దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ ఏ మసాలాలు లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాలు వేసానండి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసేసానండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం జీలకర్ర చిటపటలాడిన తర్వాత వచ్చేసి యాలక్కులు ఒక 4, లవంగా, చెక్క వేసేసి కొంచెం బిర్యానీ ఆకు వేసేయాలండి. ఒక 2-3 ఆకులు కట్ చేసేస్తే వేసేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా అయితే మిరియాలు వేసానండి. మిరియాలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసానండి. ఒక 4 దాకా అయితే ఎండుమిర్చి వేసేసానండి. వేసేసి మసాలా అంతా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈలోపు చూడండి, కుక్కర్లో మూత పెట్టేసి ఉడికించాను కదండి. వాటర్ ఏం లేకుండా ఉడికాయి. కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయండి. విజిల్ తీసి చూస్తే ఆ వాటర్ కూడా ఇంగిపోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకైతే మటన్ వచ్చేసి ఇందులోనే 70% అయితే వేగాలండి బాగా. చూడండి, ముక్కలు కూడా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. చూడండి, తడి లేకుండా ఇలా తేమ లేకుండా చూసుకున్నామంటే కనుక మనము పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మొత్తం అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చడికి తగినంత ఆయిల్ అయితే వేసేసాను. ఒక పెద్ద కప్పు ఆయిల్ అయితే వేసానండి. పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి కదండి. ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టాం కదండి మటన్ ముక్కలు, అవి వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి వచ్చేసి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. మనకి ముక్క అనేది మనకు మరీ క్రిస్పీగా అయిందంటే కూడా పచ్చడి అనేది గట్టిగా అవుతుందండి. అలా లేకుండా మనకైతే 90% దాకా ఫ్రై చేసుకోవాలండి. ముక్కను అనేది కొంచెం రెడ్డిష్ కలర్ లాగా వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలుపుతూనే ఉండాలండి. లేకపోతే కన్నా ముక్క అనేది గట్టిపడుతుంది, అలాగే మాడిపోతాయండి మనకి వేసిన మటన్ పీసులు అనేది. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. వీటన్నిటిని ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. మొత్తము చాలా సాఫ్ట్గా ఉండాలండి. మనం ముక్కలు వేయించేటప్పుడే చూసుకోవాలి. మటన్ ముక్క అయినా సరే, చికెన్ పచ్చడి, ఏ పచ్చడికైనా మన ముక్కలు అనేది ఇలా రోస్ట్ చేసేసుకోవాలి బాగా. చూడండి, ఫోక్తో ఇలా కుచ్చితే కన్నా మనకు ముక్కలేకి దిగిందంటే పర్ఫెక్ట్గా వేగినట్టండి. ముక్క అనేది చాలా బాగా వేగాయి. అస్సలు మీకు కట్ చేసుకొని చూపిస్తుంది చూడండి. చాలా లేయర్ కూడా ఎంత బాగా ఉడికిందో పీస్ అనేది, చాలా బాగా సాఫ్ట్గా వేగాయండి. నేను వచ్చేసి మిగతా వాయి కూడా వేయించేస్తున్నానండి. అంతా మటన్ మొత్తం అనేది ఇలా ఫ్రై చేసేసి పెట్టుకోవాలండి. మనకి కొద్దిగా మటన్ ముక్క వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. సిమ్లో పెట్టేసి అనేది వేయించుకోవాలండి బాగా మనం మటన్ ముక్కలు అనేది. చూడండి, మొత్తం అయితే మటన్ అంతా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఇలా చేసిన తర్వాత అదే ఆయిల్లో వేడిగా ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. అప్పుడప్పుడుగా ఫ్రెష్గా దంచి వేసామంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉండి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా అయితే బాగా వేయించుకోవాలి. మనము మాడకుండా చూసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది.
చూడండి ఇలా వేగితే సరిపోతుంది మనకి. చూడండి బాగా కలుపుకోవాలండి మనకి. అప్పుడే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వేగింది కదా బాగా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేది వేసేసుకోవాలండి. ఇందులోనే మొత్తము వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసాం కదా, ముక్కలకంతా మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి మనము. ముక్కలకి అప్పుడు అనేది మసాలా బాగా పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఒక్క 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి మనము. ఇలా వేగిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తగినంత కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న కప్పు కారం వేశాను, ఒక పావు కప్పు అయితే సాల్ట్ వేసానండి. ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసి చూసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలిపాం కదా, ఈ టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి, అదే ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి వేసేసానండి. నేను అంత మొత్తం కూడా వేయలేదండి, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసానండి. తగినంత మసాలా వేసేసుకోవాలండి మనం దీంట్లో మాత్రం. చూడండి వేసి బాగా కలుపుకోవాలండి. మనకనేది ఆయిల్ అనేది ఇలా ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం గాజు సీసాలైనా సరే, జాడీలైనా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పచ్చడి చల్లారాలండి, కొద్దిగా టైం పడుతుంది, కానీ వెంటనే తినొచ్చండి. లేదంటే మనం ఒక 1 డే 2 డేస్ ఉన్నాయంటే కన్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మటన్ పచ్చడి మాత్రం ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం అండి, ఒక 1/2 కప్పు నిమ్మరసం. నాకు వచ్చేసి కిలో మటన్కి వచ్చేసి ఒక 3 నిమ్మకాయల సైజ్ అండి, పెద్దవి 3 నిమ్మకాయలు రసం పట్టిందండి. రసం వేసేసి బాగా కలుపుకోవాలండి. చూడండి పచ్చడి ఎంత బాగా అయిందో కదా. కొద్దిసేపు పెట్టామంటే ఇంకా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. కొంచెంసేపు అలాగే వదిలేసాను నేను. మొత్తం చల్లారిన తర్వాత గాజు సీసాలనే స్టోర్ చేసి పెట్టేసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లలకి హాస్టల్కి అయినా సరే, మనం ఇంట్లో ఏది లేనప్పుడు ఇలా ఒక వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. చూడండి చల్లారిన తర్వాత ఆయిల్ అంతా తేలింది కదా, ఒక్కసారి కలుపుకుందాం. మళ్ళీ మొత్తము కింది పైకి కిందికి కలిపామంటే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీ మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ పచ్చడి మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను చేసిన విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకేనండి, వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.